జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఏమేమి చేశారు ఇప్పటివరకు? ఏమేమి ప్రాజెక్ట్స్లో చేశారు? అంటే పెద్ద పెద్ద మూవీస్లోనే చేసిన. ఓకే. మొన్న ఒక మూవీ వచ్చింది, బట్ పెద్ద మూవీలో ఒకటి చేశాను. పెద్ద మూవీలో చేశారా? చేశాను. ఓకే. ఏం క్యారెక్టర్? ఏముండదు, జస్ట్ అట్లా నడుస్తాం అంతే. ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి? హీరోయిన్ క్యారెక్టర్ అయితే నడవం కదా, మామూలుగా ఊరికి అలా అలా వాక్ చేయడం, కూర్చోవడం, ఇట్లా అంటే చప్పట్లు కొట్టడం అంతే, ఇంకా అంతమించి ఏముండదు. సో అందులో ఛాన్స్ ఎలా వచ్చింది మరి? అందులో ఛాన్స్ ఏముంది, ఇట్లానే రీల్స్ చేస్తుంటే మోజో యాప్లో నాకు కొంచెం జాబ్ కావాలి అర్జెంట్గా అని చెప్తే ఏజెంట్ నెంబర్ పంపించారనమాట. ఇట్లానే జీన్స్ వేసుకెళ్తే ఇది కాదు, డ్రెస్ వేసుకొని రావాలి అన్నారు. ఇంకా అప్పటి నుంచి అట్లానే అలవాటు అయిపోయింది. సో ఎలా అనిపించింది మరి అంత పెద్ద మూవీలో ఛాన్స్ రావడం? ఛాన్స్ ఏముంటుంది, నన్ను అడిగితే జూనియర్ ఆర్టిస్ట్ అనేది ఒక వేస్ట్. ఎందుకు? దానికి వాల్యూ ఉండదు. ఎంత స్టడీ చేసి ఒక రోజు వెళ్ళినా కూడా కొంచెం వల్గర్గా చూస్తారనమాట. దానికి వాల్యూ అనేది ఉండదు. నడవడం అండ్ ఒక 400-500 ఇస్తారు, అంత ఎక్కువ ఉండదు. ఎంత చదువుకున్న వాళ్ళైనా డిగ్నిటీ అని ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరు లేబర్ వాళ్ళ కిందే కడతారనమాట. దానికి వాల్యూ ఉండదు. ఏజెంట్లు కూడా చాలా కొంచెం వల్గర్గా అందరినీ అంటలేదు. వల్గర్గా అంటే ఎలా బిహేవ్ చేస్తారు? మామూలుగా అమౌంట్ అడిగినా తర్వాత ఇస్తా పో అంటారు. లేకపోతేనేమో కొంచెం పిలవడం కూడా అట్లా, లేకపోతే సెలక్షన్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం బాగున్న వాళ్ళు, నువ్వు ఉండు, నువ్వు అవతలకు పో, నువ్వు ఆగు అని తర్వాత తీసుకుంటా అని చెప్పి మాట్లాడతారు. అది కొంచెం వాళ్ళకి నచ్చితే ఎట్లా అయినా తీసుకుపోతారు, నచ్చలేదు అనుకోండి అవతలకు పడేస్తారు. మనం ఎక్కువైనా చిన్న మాట మాట్లాడినా కూడా వాళ్ళు రియాక్షన్ వేరేలాగా ఉంటుంది. అస్సలు వాల్యూ అనేది ఇవ్వరు, వాల్యూ ఉండదు కూడా అక్కడ. నన్ను అడిగితే సపరేట్గా జాబ్ చేసుకోవడం బెటర్. అవునా? మరి ఎందుకు మూవీస్ ఇండస్ట్రీ అనేసి? అంటే అందులో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ నేను ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళు రామంటున్నారు, కాల్ చేసి నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. ప్లస్ నాకు కూడా కొంచెం ఆ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్తున్నా, హీరోలు చూడొచ్చు అని. లేకపోతే వాళ్ళు హీరోస్ ని చూడడానికి ఫీల్డ్కి వచ్చారా? అలా అని కాదు. అందులో ఏమైనా అక్కడికి వెళ్తే ఏమైనా ఛాన్సెస్ వస్తాయేమో, ఒకళ్ళ మూవీస్లో కానీ దేంట్లో అయినా ఛాన్సెస్ వస్తాయేమో అని చూసిన. బట్ రావట్లా, ఎన్నాళ్ళు వెళ్ళినా వేస్ట్. హీరోలను చూడడమే కానీ ఏం లేదు అక్కడ. అందరూ కొంచెం వల్గర్గా అంటే తిట్టడం. అంటే ఏం తిడతారు? నువ్వు బాగాలేదు, నువ్వు ఆగిపో, మా ఫ్రెండ్స్ని పంపించడం. చాలా రోజులు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. చాలా రోజులు అంటే వాళ్ళ ముందే, ఏజెంట్ల ముందే ఏడ్చినా కూడా నువ్వు చచ్చిపో, బొస్ కింద పడి చచ్చిపో, నువ్వు ఏదైనా చేసుకో, నేను తీసుకెళ్ళానట్టే ఉంటారు వాళ్ళు.